తంజావూరుకి వచ్చిన వాళ్ళు వుడెన్ బొమ్మల గురించి వినే ఉంటారు, ఊగే బొమ్మలు అనమాట. సో ఈ బొమ్మలు ఇక్కడ చాలా చాలా ఫేమస్. ఇదే కాదు, లక్క బొమ్మలు ఇంకా చాలా చాలా వుడెన్వి ఇక్కడ అనేవి చాలా ఫేమస్. సో ఇప్పుడు నేను అదే షాప్లో ఉన్నాను, ఇవన్నీ చూపిద్దాం అనుకుంటున్నాను. ఆర్కిటెక్చర్ అయితే అద్భుతం అనమాట. ఆ బొమ్మలను ఎలా చేశారని చెప్పేసి అందులో బ్రేకబుల్ అని, అన్బ్రేకబుల్ అని, వాట్ నాట్, డిఫరెంట్ సార్ట్ అన్నీ కూడా ఉన్నాయి. సో షాప్లో తిరిగి అన్ని చూస్తూ ఉన్నాను. టెంపుల్ లోపల కూడా అమ్ముతూ ఉన్నారు, షాప్ ఉంది, కానీ అక్కడ లిటిల్ ఎక్స్పెన్సివ్ ఉంది. అందుకనే బయటకు వచ్చిన తర్వాత పార్కింగ్ పక్కన ఇంకోటి ఉంటే కనుక అక్కడ కొంటూ ఉన్నాను. సో ఇప్పుడు మీకు అవన్నీ చూపిస్తాను. అలాగే మనం చెన్నైకి రిటర్న్ అయ్యేటప్పుడు ఇక్కడ ఒక మంచి అద్భుతమైన బొమ్మలను కొనుక్కొని తీసుకెళ్దాం. எவ்வளோ தம்பி? 600. ஜோடியா ஒண்ணா? சிங்கிள் அன்பிரேக்கபிள் அல்கானா கூட வாஷ் பண்ணிக்கலாம். ஓகே. பிரேக்கபிள்னா உங்களுக்கு 300 வரும். இது 300 300ல இருக்கு, 250ல இருக்கு. பிரேக் ஆகும் அது பிரேக் ஆகும். இது வந்து உங்களுக்கு ஹேண்ட்மேட் ஹேண்டிகிராஃப்ட் மட்டும் தான் பண்ணுவாங்க. உங்களுக்கு ஒரு பொம்மை செய்யறதுக்கு முழுமையா ஒரு நாள் ஆகும். செய்யற வேலைப்பாடு தாங்க. சோ இது என்ன தஞ்சாவூர் பொம்மை இது? இது வந்து டான்சிங் தானே. இது வந்து தலையாட்டி பொம்மைன்றது. இது வந்து பொம்மைன்ற ஒரு அறிக்கையில உங்களுக்கு வந்து ஆடுற பொம்மை, அதாவது நாட்டிய பதுமை. இது தஞ்சாவூர் ஃபேமஸா? தஞ்சாவூர் ஃபேமஸ். தஞ்சாவூர் ஃபேமஸ். இது தலையாட்டி பொம்மை, இது தஞ்சாவூர் பொம்மை. ஓ ஓகே. தலையாட்டி பொம்மை, தஞ்சாவூர் பொம்மை. இது என்ன? இந்த பேஸ் வந்து உங்களுக்கு பெரிய கோயில்ல வந்துருக்கும். அதாவது எவ்வளவுதான் படுக்க வச்சாலும் படுக்காது. உங்களுக்கு எவ்வளவுதான் பேர் வந்தாலும் எவ்வளவுதான் மழை வந்தாலும் ஒரு இன்ச்சு பெரிய கோயில் ஆடுமா அப்படின்னு மட்டும் கூட படுக்காது. இது பெருசா எவ்வளவு தம்பி? அது பெருசு உங்களுக்கு பிரேக்கப்னா 1800 வரும், அன்பிரேக்கப்னா 2600. 2600 வெளியே வராதா? நம்மளா கையை வச்சு பிச்சா தானே, உங்களுக்கு இல்லைனா தானே உங்களுக்கு கை கிடைக்காது. அதுமாரி தான் அதுவா கீழே விடுவாது. తీసుకుందాము. అది స్టోన్స్ అవన్నీ వచ్చేసి సరే క్లీన్ చేయడం కూడా కష్టం. మనం ఇది తీసుకుంటా ఉన్నాం. దీని కాస్ట్ 800 చెప్పాడు, 700 ఫైనల్ చేసాము. ప్యాక్ చేసి ఇస్తూ ఉన్నాడు. ఉన్న వాటిలో అయితే ఇవి ఫినిషింగ్ అదంతా కూడా చాలా చాలా నీట్గా ఉంది. అండ్ అన్బ్రేకబుల్ సార్, అన్బ్రేకబుల్. బట్ తన్ని అన్న తన్నీలం పడకూడదు. సో వాటర్ కనుక పడకూడదు. వాటర్ పడితే కనుక పట్టంట పట్ట. నైస్ నైస్.
టికెట్ కౌంటర్. ఇది ప్యాలెస్ ఎంట్రీ టికెట్ కౌంటర్ తీసుకోవాలి. ఇక్కడ కూడా టికెట్లు, అది కారుకి మాత్రమే పార్కింగ్. 50 రూపాయలు. సో టికెట్ పెద్దవాళ్ళకైతే 50 రూపాయలు, పిల్లలకైతే 20 రూపాయలు. 1 o'clock క్లోజింగ్ అంటే, టైం ఇప్పుడు 12 o'clock అయింది. లోపలికి వెళ్ళేసేసి సరస్వతి మహల్ లైబ్రరీ. దర్బార్ హాల్ అంటే చూద్దాం అసలు ఫస్ట్ పోయి. దర్బార్ హాల్. ఇది ప్యాలెస్ మ్యూజియం. ఆ రోజుల్లో వాళ్ళు వాడిన థింగ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయంటే చూడవచ్చు. ఓల్డ్ లాక్. వావ్, తుప్పు పట్టిపోయింది కదా. ఏదో ఒకటి చేయాలి కదా వీళ్ళు. ఓల్డ్ వెయిట్స్. వావ్, దిస్ వెపన్స్. నేను పల్నాడు యుద్ధంలో చూపించాను కదా. ఎలిఫెంట్ ఇవి. ఓకే, ఎలిఫెంట్ అన్గుడ్. ఎంత పెద్ద కట్ మోజెస్ అది బా. వావ్, ఇవి మెటల్ కానీ ఐరన్ కానీ చేసే ఉండవచ్చు. ఇది తిప్పుతాం తిరగలు ఇవన్నీ ఉన్నాయి. ఇవి దంచి ఎంత వేడి తిరగలు. దీన్ని తిప్పాలంటే ఎంతమంది కావాలో తెలుసా దీపా? ఈ బూజు దురిపే కదా అవి. హెడ్ గేర్ ఆఫ్ రాజా. అంత పెద్ద యోగి. అందులో థింగ్స్ స్టోర్ చేసుకునే వాళ్ళు నాన్న. అండ్ గంగాణాలు ఇవన్నీ పెద్ద పెద్ద గంగాణాలు. ఎంత పెద్దయో. ఉండేవి అది గంగాణాలు, వాటర్ స్టోర్ చేసుకునేవి అలాంటివి ఉంటాయి. ఇది నాన్న, ఇది ఎక్కితే నువ్వు వాయించాలి నాన్న ప్లీజ్. ఫర్ మీ అట్లీస్ట్ వన్స్. అది ఊబేది బ్లోజ్ చేయాలి వాటి. అది యాక్చువల్ వర్షన్ ఇవి. This is where they used to store the weapons. వజ్ర వైడూర్యాలు, మణిహారాలు, కంకణాలు అవన్నీ కూడా ఇందులోనే పొదిగి ఉంచేవాడు జాగ్రత్తగా. ఇంత పెద్దవి. చోప్తా.
ఈ తంజావూరు మరాఠా ప్యాలెస్ని అరణ్మలై అంటారనమాట. ఈ ప్యాలెస్ని 16వ శతాబ్దంలో కట్టారు. ఆ రోజుల్లో తంజావూరుని పరిపాలిస్తున్నటువంటి భోన్స్లే ఫ్యామిలీ రాజులు వాళ్ళు ఇందులోనే వాళ్ళ ఒక అఫీషియల్ రెసిడెన్స్గా చేసుకొని ఉండేవాళ్ళు అనమాట. అండ్ ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటప్పుడు కూడా ఏం చేశారంటే ఆ రాజులు ఈ ప్యాలెస్లోనే కంటిన్యూ అయ్యారనమాట ఉండటం. అండ్ ఈ ప్యాలెస్లో ఇప్పటిదాకా మీకు చూపించాను కదా, చూపించినంటే కనుక ఆ రోజుల్లో వాళ్ళు వాడిన కొన్ని వస్తువులు ఉన్నాయి అన్నమాట, కొన్ని ఆయుధాలు ఉన్నాయి అండ్ వాట్ నాట్. ముఖ్యంగా చెప్పుకోవాలంటే కనుక ఈ ప్యాలెస్లో కొన్ని ఇంపార్టెంట్ ఏంటంటే ఈ కాంప్లెక్స్లో ఏంటంటే సర్దార్ మహల్ ప్యాలెస్ అని ఒకటి ఉంటుంది అనమాట, క్వీన్స్ కోర్ట్ యార్డ్ అని ఒకటి ఉంటుంది, దర్బార్ మహల్ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తుంది దర్బార్ మహల్ అనమాట. ఇది చాలా పెద్దగా ఉంటుంది. లోపల పైన అంతా కూడా ఆర్ట్ అదంతా వేసి ఉంటారు. అదైతే కనుక మనం యాక్చువల్గా దగ్గర నుండి చూసినప్పుడు చాలా బాగుంటుంది. మెయింటెనెన్స్ అనేది టు బి హానెస్ట్ సరిగ్గా లేదు. సరిగ్గా ఉండుంటే కనుక మేబీ ఇంకా కొంచెం బెటర్గా టూరిస్టులు వచ్చి చూస్తూ ఉండొచ్చు అనమాట. సో మేము వెళ్ళినప్పుడు దాంతోపాటు కొంచెం వర్క్ అనేది మెయింటెనెన్స్ వర్క్ కూడా రిజిస్ట్రేషన్ వర్క్ అనేది కూడా జరుగుతూ ఉంది. బట్ మొత్తంలో నాకు నచ్చిందంటే కనుక ఈ దర్బార్ మహల్ ఇంకోటి నచ్చింది. ఇంకోటి ఏంటంటే అక్కడ స్తూపంలా కనపడుతుంది కదా ఇందాక చూపించాను ఎదురుగా. ఈ రెండు మాత్రం ప్యాలెస్ మొత్తంలో నాకు బాగా నచ్చాయి. వాళ్ళు రాజుల కాలం నాటి వాడిన థింగ్స్ అనేవి ఉన్నాయి కదా, వాటిని బెటర్గా అయితే కనుక మేనేజ్ చేసి ఉండొచ్చు.